మనందరికీ తెలుసు కదా మాధవీలత. ఆమె రీసెంట్‌గా అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తరపున బీజేపీ తరపున పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన ఒక విషయం అయితే కాంట్రవర్సీగా మారింది. ఆ విషయం ఏంటంటే మనందరికీ తెలుసుగా ఆమె రీసెంట్‌గా శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతుంది కదా! ఆ యాత్ర జరిగే సందర్భంలో ఆమె ఒక ర్యాలీలో పాల్గొంటూ మసీద్ మీద ఒక విల్లు ఎక్కుపెట్టినట్టు సింబాలిక్‌గా ఆమె అయితే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కసారిగా ఈ యొక్క ఎక్స్‌ప్రెషన్ అనేది, ఈ యొక్క హావభావాలు అనేవి ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే వేరే మత వ్యక్తులకు సంబంధించిన గుడులు కానీ, మసీదులు కానీ అలాంటి వాటి మీద అంటే వాళ్ళు చాలా తీవ్రంగా వాటిని భావిస్తారు. అవి గొప్పవి. మనం కూడా గుళ్ళు ఎలా భావిస్తామో ముస్లింలు కూడా మసీదులను అలా భావిస్తారు. ఈ సందర్భంగా ఆమె మసీదు మీదకైతే విల్లు ఎక్కుపెట్టింది. ఈ యొక్క విల్లు ఎక్కుపెట్టడం వల్ల ఒక్కసారిగా ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద అయితే రీసెంట్గా ఎన్నికల కమిషన్ కేసు కూడా నమోదు చేసింది. ఆమె మీద ఎన్నికలు కూడా ఉల్లంఘించారని పోలీసులు నమోదు అయితే చేశారు. అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎన్నికల్లాగా ఎదుర్కోవాలి. అంటే వేరే వాళ్ళ మతాలని కించపరుస్తూ, వేరే వాళ్ళ మతాలని తక్కువ చేస్తూ అట్లా కాకుండా మీ బలమేందో చూపించి మీ బలం ప్రకారం మీరు ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించాలి. కానీ ఇలా ప్రజల మధ్య గొడవలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే అవి తాత్కాలికంగా మీకు లాభంగా ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఏమవుతుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా పరిస్థితులు చూస్తున్నాం కదా. అక్కడ ఏంటంటే అక్కడ 2 మతాల మధ్య గొడవ వల్లే గాజాలో 34,000 మంది చనిపోయారు. ఇజ్రాయెల్లో దాదాపు ఒక 2,000 మంది దాకా చనిపోయారు. ఈ యొక్క గొడవలు ఎప్పుడు అస్థిరంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజలు ఒక ప్లేస్లో మంచిగా ఉన్నప్పుడు అందరూ మంచిగా ఉంటేనే ఆ యొక్క ప్లేస్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా మీరు రాజకీయాలు తాత్కాలికంగా లబ్ధి పొందాలనుకోవడం, ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టి ప్రజల్ని ఇలా విభజించి ఇలా రాజకీయాలు పొందడం వల్ల అవి టోటల్గా మీకు రాజకీయ అధికారాన్ని ఇవ్వవచ్చు. కాకపోతే భవిష్యత్తులో ఏమవుతుందంటే ఆ యొక్క అధికారం వల్ల మీ యొక్క అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది. ఇప్పుడు గాజా పరిస్థితి ఎలా ఉంది, ఇజ్రాయెల్ అట్లా ఇలా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అది ఏంటంటే రాజకీయాల్లోకి ఎదుర్కోవాలి. ఇలా మత భావాలు కొట్టకూడదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా చెప్పండి కామెంట్లో. ఓకే, మరి థ్యాంక్ యూ.